మొక్కిన మొక్కులు వెంటనే తీర్చే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గా హుస్నాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చొల్లేటి శంకరయ్యను నియమించడం పట్ల రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆర్యవైశ్య సంఘం నాయకులు మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్య వైశ్య సంఘం జిల్లా మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్రసాద వితరణ ట్రస్ట్ అధ్యక్షులు చందా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ శంకరయ్యకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి స్వామివారి భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన కమిటీ ఐక్యతతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని వారు కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్రసాద వితరణ ట్రస్ట్ అధ్యక్షులు చందా శ్రీనివాస్, హుస్నాబాద్ కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు బాలకిష్టయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండెరాజు, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తెరాల మారుతి, చిగురుమామిడి కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టుమల రవీందర్ తదితరులు ఉన్నారు. నమో వెంకటేశ్వర, జై వాసవి, జై జై వాసవి. ఈరోజు సుందరగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ శంకరయ్య గారికి మరియు పాలకవర్గ సభ్యులకు, మరి నా తోటి మిత్రుడు తిరుపతి రెడ్డి గారు, మరియు నా వైశ్య సోదరులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ నూతనంగా అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ వెంకటేశ్వర స్వామి సుందరగిరి దేవాలయంలో తన వంతు కృషి కూడా చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా మంత్రివర్యులకు పొన్నం ప్రభాకర్ గారికి, మా వైశ్య సోదరులను గుర్తించి అన్ని ఇట్లా మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఆశీస్సులను ప్రసాదించాలని కోరుకుంటూ, మా అధ్యక్షుడు ఎల్లవేళలా ఈ దేవస్థానం కోసం కృషి చేస్తాడని కోరుకుంటూ, జై వాసవి, జై జై వాసవి. సుందరగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డ చొల్లేటి శంకరయ్య గారు, వారు ఈ అడవి దక్కడానికి ఆ వెంకటేశ్వర కృప మరియు మా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి కృషి వల్ల ఈరోజు ఈ దేవాలయం చైర్మన్కి ఎన్నుకోబడినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ వెంకటేశ్వర స్వామి రాబో రోజుల్లో ఈ గుడికి సహాయ సహకారాలు అందించి మంచి అభివృద్ధి చెందడానికి తోడ్పడతాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన అధ్యక్షులు మరి మా అన్నయ్య శంకరన్న గారు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులు మరి లత్తిరెడ్డి గారు, గంధె రాజయ్య గారు, మరి శారద గారు, మిగతా సభ్యులందరికీ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కమిటీకి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు ప్రభాకరణ గారు, అదేవిధంగా మరి మా పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరి వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మంత్రివర్యులు చాలా దూరదృష్టితో మరి దేవాలయ అభివృద్ధి కావాలంటే కొంత ఉన్నతమైన వ్యక్తులు, కొంత వ్యాపార వర్గాలు కానీ, వాణిజ్య వర్గాలు కానీ, ఏ ఇతర వర్గాలకు చెందిన వారైనా ఈ అభివృద్ధి చెందాలంటే మరి అటువంటి వ్యక్తులు ఉండాలనే ఆలోచనతో, మరి మన ప్రాంతమే దూర ప్రాంతం ఏం కాదు, దూర ప్రాంతం అని కొంతమంది బయట ప్రచారం చేస్తున్నారు, అలాంటిది ఏం కాదు, పక్క మండలం హుస్నాబాదే వాస్తవులే. మరి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో కాదు. మంత్రివర్యులు చేసిన చాలా ఆలోచన చాలా మరి సంతోషకరమైన విషయం. మరి ఆలయ అభివృద్ధికి మరి గతంలో కూడా నిర్మల వెంకటయ్య గారు ఉన్నప్పుడు కూడా ఆ కాలంలో ముంగట శిఖలం కట్టించడం జరిగింది.
మరి వైశ్యులు అంటే కొంత వృధా స్వభావం గల వ్యక్తులు కాబట్టి మరి మేము తప్పకుండా అతన్ని సహకరించుకుంటూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభాకరణ గారికి మరి నూతన పాలకవర్గానికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.